ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే మున్సిపల్ చైర్మన్ 20 మంది సభ్యుల్లో 17 మంది వైసీపీ గెలిస్తే 3 టీడీపీ మాత్రమే గెలవడం జరిగింది. ఆ ముగ్గురుతో ఏ విధంగా చైర్మన్ని ఎలక్ట్ అవుతారు? కనీసం చైర్మన్ క్యాండిడేట్ కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచిన వ్యక్తి కాదు. ఎంత ఘోరంగా అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మహిళలు వైస్ చైర్మన్ గారు కావచ్చు, మహిళా మనులు కావచ్చు, దుర్మార్గంగా పోలీసులు ఇందాక మా అవినాష్ గారు చెప్పిన ప్రకారం పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని కాకి చొక్కాలు విడదీసి పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కౌన్సిల్కి మా కౌన్సిలర్ గారు నిర్మలా గారు వెళ్తే పోలీసులంతా కూడా ఆమెను చుట్టుముట్టి ఆ మెడలో ఉన్న కండవాన్ని వైసీపీ కండవాన్ని తీసుకెళ్లి చెట్లలో మీద పడేసి డిఎస్పీ సంథింగ్ అతని పేరు ప్రసాద్ బాబు గారు అనుకుంటాను, ప్రసాదరావు, ఆయన డైరెక్ట్గా ఆమెను బలవంతంగా అక్కడున్న మహిళా కానిస్టేబుల్ కావచ్చు ఇతరుల ద్వారా ఆమెని పక్కకి బలవంతంగా తీసుకెళ్ళిపోయి చాలా దుర్మార్గంగా నేను పోలీస్ కమిషనర్ గారిని ఒకటే ఇక్కడి నుంచి మీ ద్వారా కోరుకుంటున్నాను. అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసు వ్యవస్థ ఏంటి దుర్మార్గం ఇది? అంటే ఒక కౌన్సిలర్కి అంటే కౌన్సిలర్ అంటే ప్రజాప్రతినిధి వాళ్ళకి స్వచ్ఛందంగా ఓటేసే హక్కు లేకుండా ఏ విధంగా ఇంత దుర్మార్గంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మేము ఎన్నికల కమిషన్ గారు కలిస్తే ఆమె కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆమె కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. వాటిన్నింటి కూడా సీసీ ఫుటేజ్ సహా వివరాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీ కవిసం చేసుకుంటుందని చెప్పి దుర్మార్గపు ఆలోచనలతో అక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే కావచ్చు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, హైదరాబాద్ నుంచి మన ఇక్కడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా తిరువూరు కైవసం చేసుకోవాలి, కౌన్సిలర్ని భయభ్రాంతులు చేయాలి. వీరు సుమారు ఇక్కడ 10 మంది కౌన్సిలర్ ఉన్నారు, ఇక్కడ 10 మంది కౌన్సిలర్ ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా మళ్ళీ జగనన్న ఎవరి పేరు చెప్తే వాళ్ళకే ఓటేస్తామని చెప్పిన కండిషన్స్తో ఉంటే ఈ మహిళలు అయితే బాధపడుతున్నారు. ఒకళ్ళేమో గొంతు నొక్కేసే విధంగా, ఒకళ్ళని తోసేసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా కౌన్సిలర్ల మీద చెప్పులు ఇసరడం, అక్కడ ఉన్న రాళ్ళు ఇసరడం, ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పోలీసులు మాత్రం అక్కడ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పోలీసులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తొత్తుల్లాగా పనిచేయడం ఇది బాధాకరం. పోలీసు వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరికైనా కానీ, ఇచ్చి స్వచ్ఛందంగా వేయాల్సింది పోయి ఒక